స్వాగతం పలికి ప్రతి సోదరుడికి కూడా అందరికి కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ప్రతి అక్క చెల్లెకి, ప్రతి అన్న తమ్ముడికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2019లో మరి నేను వచ్చినప్పుడు కూడా ఇలాగే స్వాగతం పలికి నాకు నా విజయానికి కారకులయ్యారు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నన్ను అసెంబ్లీకి పంపిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు గాని, అభివృద్ధి కార్యక్రమాలు గాని మన గ్రామానికి, మన నియోజకవర్గానికి మరి గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. సుమారు మన సచివాలయం అంటే కాశీపాడుకి, తమ్మవరానికి గ్రామానికి సచివాలయానికి రెండు కలిపి కూడా సంక్షేమ కార్యక్రమాలకు వచ్చి దాదాపు 26 కోట్ల రూపాయలు మన గ్రామానికి రావడం జరిగింది. ఈ రెండు గ్రామాలకి డెవలప్మెంట్ ద్వారా కూడా 2 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి రావడం, రెండు గ్రామాలకు కలిపి రావడం జరిగింది. మరి గతంలో కనీసం దీంట్లో 4వ వంతు కూడా ఈ గ్రామాలకు రాలేదు. మరి చంద్రబాబు నాయుడు రుణమాఫీ చెప్పాడు, ఎక్కడ కూడా మరి 2 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చి 2 ఇన్స్టాల్మెంట్లు ఆపేయడం జరిగింది. మరి బాబు వస్తే జాబ్ వస్తున్నాడు, ఒక జాబ్ రాలేదు. కానీ మన గ్రామంలోనే ఇప్పుడు మన సచివాలయంలో 12 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నాడు. మరి ఇక్కడే మన పెదకూరపల్లిలోనే హాస్పిటల్ కట్టుకున్నాం, అమరావతిలో హాస్పిటల్ కట్టుకున్నాం, పక్కనే ఉన్నా మరి ఇదంతా ఎట్లా జరిగింది. సర్పంచ్ గారు గానీ మన గ్రామస్తులు గానీ నన్ను ఎన్నో సార్లు ఈ స్కూల్ కి వెళ్ళాలంటే పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే మళ్ళీ నేను ఎట్టి పరిస్థితి కూడా రోడ్డు వేపిస్తానని చెప్పి మొన్న ఈ మధ్య వచ్చినప్పుడు కూడా మీ అందరికి ప్రామిస్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు వేయటం కూడా జరుగుతూ ఉంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పేదలకి ఇవన్నీ కూడా వస్తాయి. చంద్రబాబు వస్తే మళ్ళీ ఇవన్నీ ఇవ్వడం గుర్తుపెట్టుకోవాలి. అక్క చెల్లెలందరూ కూడా మీరందరూ కూడా అమ్మా మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ప్రకారం డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకే జన్మభూమి కమిటీలు లేవు, ఎవరూ లేరు. డైరెక్ట్ గా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకే రావడం జరుగుతూ ఉంది. పార్టీ మీది ఒకసారి ఆలోచన చేసుకోండి. పేదల పార్టీ ఇంకోసారి ఆశీర్వదించి మళ్ళా అసెంబ్లీ పంపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.